హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకైతే షాకింగ్ న్యూస్ అండి. అక్టోబర్ నెల జీతాలు బంద్ అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఆధార్, ఫోన్ నంబర్‌లు ఇవ్వలేరా? శాఖాధిపతులపై ఆర్థిక శాఖ గగనం గ గరం గరం. ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ నంబర్లు మరియు మొబైల్ ఫోన్ నంబర్లు నమోదు విషయంలో ఆర్థిక శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం రాదని కఠినంగా హెచ్చరిక జారీ చేసింది. ఆర్థిక శాఖ హెచ్చరికలు పూర్తి వివరాలు. ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖాధిపతులకు ఒక స్పష్టమైన మరియు కఠినమైన ఆదేశం జారీ చేసింది. ప్రభుత్వంలో పనిచేసిన అందరి ఆధార్, సెల్ ఫోన్ నంబర్లు కార్యాలయంలో లేవా? వాటిని ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయలేరా? ఈ వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం రాదంటూ ఆర్థిక శాఖ అన్ని శాఖల అధిపతులను కూడా హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10,14,000 మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు మరియు ఇతర వివరాలన్నీ కూడా ప్రతి నెల 10వ తేదీలోపు ఆర్థిక శాఖ నిర్వహించే పోర్టల్‌లో నమోదు చేయాలని గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16వ తేదీ వరకు కూడా సగం మంది ఉద్యోగులు కూడా నమోదు చేయలేదని ఆర్థిక శాఖ గుర్తించింది. జీతాల బిల్లుల ఆమోదంపై ప్రభావం. ఈ క్రమంలో వివరాలు నమోదు చేయని వారి జీతాల బిల్లులు ఈ నెలలో ఆమోదించేదే లేదనైతే ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు తీవ్ర ఆందోళన కలిగించే అంశము. నమోదైన వివరాల గణాంకాలు. మొత్తం 5,21,000 మంది శాశ్వత ఉద్యోగులకు గాను కేవలం 2,22,000 మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి. అదేవిధంగా 4,93,000 మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను 2,74,000 మంది వివరాలు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇది ఇంకా సగం మంది ఉద్యోగుల వివరాలు నమోదు కాలేదని స్పష్టం చేస్తోంది. కొన్ని శాఖల్లో నమోదు వివరాలు ఉదాహరణకు ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ శాఖ మొత్తం ఉద్యోగులు 1,20,985 మంది కాగా 62,342 మంది వివరాలు నమోదయ్యాయి. విద్యాశాఖ మొత్తం ఉద్యోగులు 2,15,340 మంది కాగా 1,12,30 మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి. అంటే సగమే. ఇంకా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం ఉద్యోగులు 80,560 మంది ఉండగా 45,670 మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే ఇప్పటికీ చాలామంది ఉద్యోగుల వివరాలు నమోదు కాలేదని అర్థమవుతోంది. ఉద్యోగులకు విజ్ఞప్తి. కాబట్టి ఎవరైతే ఇంకా తమ ఆధార్ నంబర్, ఐడీ మరియు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోలేదో వారు వెంటనే తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఈ నెల జీతం నిలిచిపోయే ప్రమాదమే ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవడం ఉద్యోగులకు శ్రేయస్కరం. ఈ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల డేటాబేస్‌ను మరింత పటిష్టం చేయడానికి మరియు పరిపాలనాపరమైన సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవి అనే చెప్పవచ్చు.